పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ పశుధన్ యాప్లో రాంగ్ మొబైల్ నెంబర్స్ ఉన్నటువంటి ఫార్మర్ నేమ్స్ అలాగే వారి రాంగ్ మొబైల్ నెంబర్స్ను మనకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎక్సెల్ షీట్ రూపంలో కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే చాలా వరకు ఈ రాంగ్ నెంబర్స్ ఉన్న వాటిలో మనకు మొబైల్ నెంబర్ వచ్చేసి 10 డిజిట్స్ కూడా 9 అనే ఉండడము, లేదంటే 1 అని ఉండడము. అలాగే కొన్ని సందర్భాల్లో 10 డిజిట్స్కి బదులు మొబైల్ నెంబరు 9 డిజిట్స్, 8 డిజిట్స్, 7 డిజిట్స్, 6 డిజిట్స్ ఇలా ఉన్నాయి. అయితే ఎటువంటి రాంగ్ నెంబర్కైనా కరెక్షన్ చేసేటటువంటి విధానం ఒకటే. అయితే ముందుగా మనం ఆ ఓనర్స్ యొక్క ప్రెజెంట్ మొబైల్ నెంబర్ను మనం కలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ కరెక్షన్లో ఓటీపీ ఆ కొత్త మొబైల్ నెంబర్కు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఓనర్ ఉన్న దగ్గరే ఈ కరెక్షన్ చేసుకుంటే మంచిది. అయితే ముందుగా మనం భారత్ పశుధన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత క్విక్ సర్వీసెస్లో యానిమల్ మేనేజ్మెంట్కు వెళ్ళినట్లయితే మనకు మాడిఫై ఓనర్ డీటెయిల్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఆ రాంగ్ మొబైల్ నెంబర్తో ఓనర్ నేమ్ను సెర్చ్ చేయలేమండి. కేవలం ఓనర్ నేమ్తో మాత్రమే ఓనర్ని మనం సెర్చ్ చేయగలం. సో ఉదాహరణకు ఇక్కడ దాసరంకి రామారావు ఫార్మర్కు 10 డిజిట్స్ కూడా 9 అని ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఉంది. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ నేమ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఎగ్జాక్ట్గా అదేవిధంగా మనం నేమ్ టైప్ చేసి సెర్చ్ కానీ చేసినట్లయితే ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొబైల్ నెంబర్ కూడా ఆ రాంగ్ మొబైల్ నెంబరే ఉంది. సో ఇక్కడ ఆ నేమ్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఈ టాప్ రైట్ కార్నర్లో మనకు పెన్సిల్ మార్క్ ఎడిటింగ్కి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మనం ఎడిట్ చేసుకునేటటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఆ పాత నెంబర్ను మనం ఎరేస్ చేసి కొత్త ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందనున్నటువంటి జనరేట్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా SMS సెంట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఓటీపీ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. అలాగే మనం ఇచ్చినటువంటి కొత్త మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆ ఓటీపీని కానీ మనం ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత కిందన ఉన్నటువంటి సేవ్ అనేటటువంటి బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఓనర్ డీటెయిల్స్ మాడిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ కూడా వస్తుంది. సో ఇదండి భారత్ పశుధన్ యాప్లో మనం ఓనర్ యొక్క మొబైల్ నెంబర్ను మార్చుకునేటటువంటి విధానం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.